పునరుద్ధానాన్ని నేనే అని చెప్పాడు. అప్పుడన్నా ఆగాలా? నోటికి స్టిక్కర్ వేసుకోవాలా? వెంటనే అవునవును పునరుద్ధానంలో బ్రతుకుతాడని మాకు కూడా తెలుసు. ఓ ప్రభువా, నువ్వే పునరుద్ధానమా? మేము భూమి యొక్క అంతం పునరుద్ధానం అనుకున్నాం, ఈ లోకం యొక్క అంతం పునరుద్ధానం అనుకున్నాం. ఆ పునరుద్ధానుడైన యేసే మా ముందు సశరీరుడిగా వచ్చి నిలబడితే ఏదైనా జరిగి తీరింది అనేటటువంటి ఆ నమ్మకం కలగాల్సినటువంటి మార్పు ఏం చేస్తుందో తెలుసా? నాకు తెలుసయ్యా, చచ్చిపోయిన తర్వాత అప్పుడెప్పుడో జరుగుతాయని తెలుసని అద్భుతాన్ని ఏం చేస్తుందో తెలుసా? పోస్ట్ పోన్ చేసేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డారా, నమ్మకం ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, మార్తా, నువ్వు నమ్మిన ఎడల ప్రభు యొక్క మహిమను నీవు చూస్తావు. నమ్మకమే ప్రార్థన, ఆరాధన నీ యొక్క శరీరానికి, నీ ఆత్మీయ స్థితికి బలం చేయొచ్చేమో కానీ నీ నమ్మకం అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలని పొందుకోవడానికి నా దేవుడు వాటిని యొక్క మెట్లుగా వాడును గాక. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, కృప పొందుకోవాలంటే మొట్టమొదటిది ఏంటో తెలుసా? నమ్మాలి. నువ్వు దేన్నైతే వింటున్నావో, ఏ వాక్యాన్ని అయితే వింటున్నావో ఆ వాక్యాన్ని 100% నువ్వు నమ్మగలిగితే కృప పొందుకోగలుగుతావు. రోమపత్రిక 12